review. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఏజీపీ పొన్నవలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి, డీఎస్పీ మురళీకృష్ణ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఫైళ్లు దగ్ధమయ్యే అవకాశం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి జోసం చెప్పారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అవినీతి వెలుగులోకి రాకుండా కొనసాగుతున్న ఫైళ్ల దగ్ధం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లకు పాకుతోందని ఏవీఆర్ కాలజ్ఞానాన్ని బ్రహ్మంగార్ల చెబుతున్నారు. చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్గా ఒక పిక్చర్ ఇస్తా. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు, నిజాలు, భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో, వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం. మీకు అందరికీ తెలుసు మార్టగేజ్ అంటే ఏంది. మార్టగేజ్ అంటే ఆడుమానం. ఆడుమానం అంటే తాకట్టు. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ, కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం. మార్టగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏది తాకట్టు పెడతామో, మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతను ఎవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డ్లో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునేదానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్స్లో ఇది ఫ్లో చార్ట్. ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించింది. ఈ ఏపీ పోర్టల్లో, ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అని. ఏ డాక్యుమెంట్స్? మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు, మీరు తాకట్టు పెట్టిన అన్నీ కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమా బొక్క. మాకేం పని సిస్టంతో? పనే లేదు. మాకు అనుకుంటే, మాకు డబ్బులు ఇస్తే, మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి. ఇంకా 100 ఉన్నాయి. ఇదిగోండి 73 ఫైల్స్. ఫైల్ నంబర్లో ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి. ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. అంతే. ఈ 73 ఫైల్స్లో అప్రాక్సిమేట్గా 65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి నష్టం జరిగింది. 65 కోట్లు. ఎంత ఘోరం అంటే, ఎంత బర్రి తెగింపు అంటే, ఇది చూడండి. బిల్డింగ్ షార్ట్ ఫాల్
బిల్డింగ్ పర్మిషనే లేదు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఆ తాకట్టు రిలీజ్ చేసేస్తారా? నెల్లూరు కార్పొరేషన్లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఫైల్స్ మావయ్యవచ్చు. లేని ఫైల్స్, అసలు కొన్ని ఫైల్సే లేవు, అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు. కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. హరిత అరెస్ట్ కావాలి, చెన్నోడు అరెస్ట్ కావాలి, వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనవి చేస్తాను. ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు, టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్లో ఈ విధంగా భ్రష్టు పట్టిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నాను. వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి. నేను ఆధారాలతో చూపించా, ఫైల్స్ చూపించా, దొంగ సంతకాలు, బయటోళ్ళు వచ్చి. మహిళా మావోయిస్టు రాధకు మరణశిక్ష విధించామని ఏఓబీ కార్యదర్శి గణేష్ ప్రకటించారు. పోలీసులకు కోవట్టుగా మారితే ఎవరికైనా ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఏఓబీ కార్యదర్శి గణేష్ పేర్కొన్నారు. రాధ మృతదేహానికి పోస్టుమార్టం చేయించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడుకు శాలువ కప్పి జ్ఞాపకం అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడుకి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాఫ్ లాక్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. సరైన సమయంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించి నీటి వృధాను నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబును, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడును రైతులు అభినందనలతో హర్షం వ్యక్తం హాయ్ అండి, బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.